ప్రపంచ ర్యాబిస్ దినోత్సవ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల బెడద అధికంగా ఉంది. కాకినాడ జిల్లాలో కుక్కలు పట్టుకునేందుకు కూడా పంచాయతీల వద్ద నిధులు లేవు. ఇలాంటి నేపథ్యంలో పెంపుడు జంతువులకు టీకాలు వేసే కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ శ్రీకారం చుట్టింది. ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడలో పశుసంవర్ధక శాఖ వైద్యుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధిపై ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ రావు వివరాలు వెల్లడించారు. జూనోసిస్ ప్రపంచ రేబీస్ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడలో జంతు ప్రేమికులకు అందరికీ, అలాగే పెంపుడు జంతువులు పెంచే వాళ్ళందరికీ కూడాను రేబీస్ మీద అవగాహన ఉంది. అయినా కానీ కుక్కల కాటు వల్ల మనుషులకు ఇబ్బంది రాకుండా మన హాస్పిటల్ అయితే 24/7 వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడాను రేబీస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. దీని అందరూ అవగాహన కల్పించుకొని రేబీస్ బారిన పడకుండా మరి ఉండాలని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ కోరడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి వెటనరీ డిస్పెన్సరీ కానివ్వండి, వెటనరీ హాస్పిటల్ కానివ్వండి, అలాగే మన వెటనరీ పాలిక్లినిక్లో కానీ 32,000 టీకా మందులు మనం ఇవ్వడం జరిగింది. ఇవి మనకి ఎప్పుడు కూడా 24 అవర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా వినియోగించుకోవాలి. అదే మాదిరిగా మనకి కాకినాడలో ఉన్న 12,000 డాగ్స్లో సుమారుగా 5,000 నుంచి 6,000 డాగ్స్ ఆల్రెడీ ఏబీసీ ప్రోగ్రామ్ చేసాము, యాంటీ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాము. ఇక మిగతా వాటికి కూడా ఫేజ్డ్ మేనర్లో మనం చేసి బర్త్ కంట్రోల్ చేసినట్టయితే అదొక నివారణ చర్య కాబట్టి రేబీస్కి అది కూడా చేపట్టడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ వారి సహకారంతో, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ గారి సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని